బిగ్ సినిమా. స్టార్ స్టేటస్ వచ్చాక ఒక ఏడాది 3 సినిమాలు చేయడమే చాలా కష్టం. అలాంటిది ఏకంగా 3 సినిమాలు చేస్తే అవి కూడా 3 భాషల్లో వస్తే వచ్చి రాగానే సాలిడ్ సక్సెస్ చూస్తే ఇదిగో అచ్చంగా అదే రికార్డు సొంతం చేసుకున్నాడు ఈ తమిళ తంబి. మరి ఇంతకీ రేర్ ఫిట్ ఖాతాలో వేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరు చూసేద్దామా? చిన్న హీరోలే ఏడాదికి ఒక సినిమా వదలడానికి వెనక ముందు అయిపోతున్నారు. అలాంటిది బడా హీరోల నుండి ఒకే ఏడు 2 సినిమాలు ఆశించడం అత్యాశే. ఇక హిట్స్ అంటారా, అది దేవుడెరుగు. కానీ ఈ ఏడాది 1, 2 కాదు, ఏకంగా 3 భాషల్లో 3 సాలిడ్ హిట్స్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. సార్ తర్వాత మరోసారి అంటూ ఈ ఇయర్ జూన్లో శేఖర్ కమ్ముల కుబేరాతో పలకరించిన ధనుష్ సూపర్ హిట్ కొట్టడమే కాదు, ఏకంగా 120 కోట్లు కొల్లగొట్టాడు కూడా. కానీ తెలుగు తమ్ముళ్ళకి పిచ్చపిచ్చగా నచ్చిన కుబేరా తమిళ తంబిలని మెప్పించకపోవడం ఆశ్చర్యమే. ఇక తర్వాతి సినిమా ధనుష్ సొంతంగా మెగాఫోన్ పట్టి నిర్మించిన ఇడ్లీ కడై. అక్టోబర్ 1st వీక్లో వచ్చిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామా కోలీవుడ్లో కాసులు కురిపించింది. ఇక ఓటీటీలోనూ మంచి వ్యూవర్షిప్ దక్కించుకున్న ఈ సినిమాతో ధనుష్ వరుసగా 4వ డైరెక్టర్గా సత్తా చాటడం విశేషం. అయితే ఇదే సినిమా టాలీవుడ్లో ఇడ్లీ కొట్టుగా వస్తే అంతగా టేస్ట్ లేదంటూ వెనక్కి పంపారు తెలుగు ఆడియన్స్. లాస్ట్ ఫ్రైడే బాలీవుడ్లో రిలీజ్ అయిన తేరే ఇష్క్ మేతో ఈ ఏడు 3వ హిట్ చూసేశాడు కోలీవుడ్ టాప్ స్టార్. 2013లో వచ్చిన రాంజానాతో సూపర్ హిట్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్. ఇప్పటికే ఇంటెన్స్ టీజర్ ట్రైలర్లతో బజ్ కొట్టేసిన ఈ సినిమా తొలి రోజే 15 కోట్ల నెట్ వసూళ్లతో బోనీ కొట్టి వారం పూర్తయ్యేసరికి 50 కోట్లని వెనకేయడం విశేషం. అయితే అమర కావ్యంగా తెలుగులో వస్తుందని హడావిడి చేశారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి సౌండ్ లేదు. చూడాలి, త్వరలో అయినా ధనుష్ తన లవ్ కహానీని సౌత్ ఆడియన్స్ కి వినిపిస్తాడేమో. ఇక ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే ఇలా ఒకే ఏడాది 3 భాషల్లో 3 హిట్లు కట్టడం మరే హీరోకి పాసిబుల్ కానట్టే కనిపిస్తోంది. దీపిక సైట్ తీసుకుంది. కాదు సైట్ చేసేశారు. మరి కల్కి సీక్వెల్లో సుమతిగా కనిపించేదెవరు? అనుకుంటున్నట్టుగా ఆలియా ప్లేస్ కాబోతుందా, లేక వినబడ్డట్టుగా సాయి పల్లవి సెట్స్ మీదకి రానుందా? కాదు కూడదంటూ గ్లోబల్ బ్యూటీని కన్ఫర్మ్ చేస్తున్నారా? అసలు మేకర్స్ మైండ్ సెట్ ఏమై ఉంటుంది? ఎవరు దీపిక ఎగ్జిట్ అవడంతో కల్కి 2898 AD సీక్వెల్లో ఆ పాత్ర చేసేదెవరన్న దానిపై ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. మామూలుగా ఇదో సాదాసీదా సినిమా అయ్యుంటే ఈ క్వశ్చన్ పెద్దగా రేజ్ అయ్యేది కాదేమో. కానీ సినిమా 1000 కోట్ల పైచిలుకు వెనకేయడం, టెక్నికల్గా సినిమా సాలిడ్ సౌండ్ చేయడం, ఫస్ట్ పార్ట్లో అద్దరగొట్టిన దీపిక 8 hours ఇష్యూతో ఎగ్జిట్ అవ్వడం వంటి రీజన్స్తో సీక్వెల్లో తలుక్కుమనే ఆ ముద్దుగుమ్మ ఎవరా అంటూ క్యూరియస్గా వాచ్ చేస్తున్నారంతా. అయితే దీపిక అవుట్ అయిన వెంటనే ఆలియా నటించబోతోందని, RRR ఇమేజ్ ఈ అమ్మడికి కలిసొస్తుందని, నాగ్ ఇక ఈ బాంబే బ్యూటీని ఫిక్స్ చేయటం పక్కా అన్న కామెంట్స్ ఒకవైపు వినిపిస్తే, కాదు సాయి పల్లవి తప్ప మరో భామ సూట్ అవ్వదు అంటూ ఊదరగొట్టింది సోషల్ మీడియా. ఇక వీళ్ళు కాదు అంటూ శృతి హాసన్, అనుష్క శెట్టిలను కూడా కన్ఫర్మ్ చేసేశారు నెటిజన్స్. అయితే లేటెస్ట్గా కల్కి 2లో సుమతిగా కనిపించేది గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రానే అన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. వాస్తవానికి మేకర్స్ ఫోకస్ కూడా ప్రియాంకపైనే ఉండటంలో ఆశ్చర్యం లేదు. కారణం ఇప్పటికే జక్కన్న, మహేష్ కాంబోలో వస్తోన్న వారణాసిలో మందాకినిగా కనిపించడమే. ఇప్పటికే పాన్ వరల్డ్ ఇమేజ్ ఉన్న ప్రభాస్కి ప్రియాంక తోడైతే హాలీవుడ్, యూరప్, ఏషియా మార్కెట్స్లోనూ భారీ ఓపెనింగ్స్ బజ్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. సో ఒకవేళ ప్రియాంకనే కనుక ఫైనల్ అయితే మాత్రం టాలీవుడ్ నుండే 2 మోస్ట్ అవైటెడ్ సినిమాలకి ఖాతాలో వేసుకున్నట్టే. మరి డబుల్ ధమాకా నిజమా కాదా అన్నది నాగ్ అశ్విన్ గారే సెలవివ్వాలి. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ షేక్ అయిపోయేది. కానీ పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్టుగా చేసినవేమో కల్ట్ క్లాసిక్స్, చేస్తున్నవేమో తలా తోకాలేని ఫిలిమ్స్. అయితే ఈసారి సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తానంటూ కలిసొచ్చిన స్టార్ తో మరో సినిమాకి శ్రీకారం చుట్టేశాడు ఈ వెటరన్ సెన్సేషన్. మరి ఈ సినిమా అయినా ఆర్జీవీని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా? అసలు జోరుగా షూట్ చేసుకుంటున్న ఆ సినిమా సంగతులేంటి?
శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ రాజ్ ఈ పేర్లు చాలు ఇండియన్ సినిమాపై ఆర్జీవీ వేసిన స్టాంప్ ఏంటో తెలియడానికి. మూసగా వస్తోన్న సినిమాలని బ్రేక్ చేస్తూ వర్మ సెట్ చేసిన ఆ ట్రెండ్ ని ఎంతో మంది పట్టుకోవడానికి ట్రై చేశారు కూడా. అలాంటి ఈ సెన్సేషన్ ఫిల్మ్ మేకర్ గత కొంతకాలంగా కాదు చాలా కాలంగానే ట్రాక్ తప్పడంతో మళ్లీ అలనాటి కల్ట్ ఫిలిమ్స్ ఎప్పుడు తీస్తాడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే దాదాపు 5 ఏళ్లకి అందరినీ సర్ప్రైజ్ చేస్తూ పోలీస్ స్టేషన్ మే భూత్తో ఎంట్రీ ఇస్తున్నాడు వర్మ. అది కూడా కలిసొచ్చిన మనోజ్ బాజ్పేయితో. దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన మనోజ్ వర్మ కాంబోలో సత్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మరోవైపు గతంలో వర్మ దర్శకత్వంలోనే వచ్చిన రాత్, భూత్, డర్నా జరూరీ హై, కౌన్ వంటి సినిమాలు సాలిడ్ భయాన్నిచ్చాయి కూడా. సో అచ్చొచ్చిన జానర్లో కలిసొచ్చిన హీరోతో అన్నమాట బ్యాకప్ అవుతున్నాడు. అయితే గత కొంతకాలంగా తలా తోకాలేని సినిమాలు చేసుకుపోతున్న వర్మ పోలీస్ స్టేషన్ మే భూత్తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేట్టే కనిపిస్తున్నాడు. గత నెలలో రిలీజ్ అయిన శివ, రంగీలాలు మళ్లీ సాలిడ్ సౌండ్ చేయడంతో వర్మ కూడా మంచి జోష్లో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే యమా జోరుగా సాగుతోన్న ఈ సినిమా నుండి ఒక క్రేజీ ప్రమోషనల్ స్టిల్ ను వదిలింది మూవీ టీమ్. మరి జెనీలియా, దేశ్ముఖ్, రమ్యకృష్ణ, రావు రమేష్ లాంటి సాలిడ్ కాస్టింగ్ తో పరుగులు పెడుతోన్న ఈ సినిమా అయినా వర్మపై పడ్డ బ్యాడ్ ఇమేజ్ ని తుడిచేస్తుందో లేదో. ప్రమోషన్స్ ఇవే సినిమాకి ఆక్సిజన్. అందుకే మిగతా సంగతులు ఎలా ఉన్నా పబ్లిసిటీ మాత్రం పిచ్చెక్కిస్తారు మేకర్స్. తాజాగా పొంగల్ బరిలో దిగే సినిమాలు కూడా ఇప్పటి నుంచే మోతెక్కించడం మొదలెట్టాయి కూడా. అయితే దాదాపు అన్ని సినిమాలు కూడా ఇదిగో ఇలా ఒకే ప్లేస్ పై ఫోకస్ పెట్టడం ఇక్కడ విశేషం. పొంగల్ బరిలో దిగే సినిమాలేక సమయం లేదంటూ జోరుగా ప్రమోషన్స్ లో పరుగులు పెడుతున్నాయి. అయితే అన్ని సినిమాలు గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టడం ఇక్కడ విశేషం. అవును, ఎన్నో డైలమాల మధ్య ఎట్టకేలకు వస్తానని ఫిక్స్ అయిన అనగనగా ఒక రాజు ఫస్ట్ సింగిల్ ను భీమవరంలో గ్రాండ్ గా లాంచ్ చేశాడు నవీన్ పొలిశెట్టి. వెరైటీగా ఎద్దుల బండిలో వచ్చి ఆడియన్స్ అట్రాక్షన్ గ్రాబ్ చేసేశాడు కూడా. ఇక మాకు ఆంధ్ర చాలా ఇంపార్టెంట్ అంటూ బత్త మహాశయులకు విజ్ఞప్తి సాంగ్ ను రాజమండ్రిలో వదిలాడు మన మాస్ మహారాజ్. ఇక ఎప్పుడో సీజన్ పై కచీఫ్ వేసిన మెగాస్టార్ కూడా తన శివశంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ను కూడా ఇదే గోదావరి జిల్లాల్లో ప్లాన్ చేశాడని టాక్. మరోవైపు జనవరి 9న అందరికన్నా ముందే వచ్చేస్తున్న రాజాసాబ్ కూడా గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టే ఛాన్స్ పుష్కలంగా ఉంది. అంతా అక్కడే టార్గెట్ చేస్తే డార్లింగ్ ఎందుకు ఊరుకుంటాడు మరి? మొత్తానికి సంక్రాంతి అంటేనే కోనసీమ. సో మేకర్స్ కాసులు సాలిడ్ గా కొల్లగొట్టడానికి ఇలా ఇదే ప్లేస్ పై ఫోకస్ చేశారన్నమాట. ఏది ఏమైనా ఈసారి పొంగల్ సీజన్లో సినిమాలన్నీ కాస్త గట్టి పోటీనే ఎదుర్కొనేలా కనిపిస్తున్నాయి. చూడాలి మరి పోటాపోటీగా బరిలో దిగుతున్న ఈ బడా స్టార్స్ కు ఆంధ్ర ఏమాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో. కావాలి, నాకే స్టార్ హీరోల సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అంటున్నాడు ఈ కోలీవుడ్ సూపర్ స్టార్. అయితే టాలీవుడ్ లేదంటే మాలీవుడ్, కుదరకపోతే బాలీవుడ్, ఇలా వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా మిగతా ఇండస్ట్రీలోని స్టార్స్ ఇంపోర్ట్ చేసుకునే పనిలో పడ్డాడట. మరి ఎలా సెట్ చేసైనా హిట్ కొట్టేయాలి అంటూ బడా స్కెచ్ వేస్తున్న ఆ టాప్ హీరో ఎవరై ఉంటారో చూసేద్దామా? మల్టీ స్టారర్స్ ఇప్పుడు హిట్ మంత్రాలైపోతున్నాయి. సింగిల్ గా వస్తే కిక్కేముంటుందంటూ మరో స్టార్ సపోర్ట్ తో సాలిడ్ కలెక్షన్స్ కు గురిపెట్టేస్తున్నారు మన టాప్ హీరోస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2023 ఆగస్టు 10న వచ్చిన జైలర్. తలైవా ఉన్నప్పటికీ శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి టాప్ స్టార్స్ ను సినిమాలో ప్లేస్ చేసేశాడు నెల్సన్. దీంతో పర్లేదనిపిస్తున్న సినిమా కాస్త ఏకంగా 400 కోట్ల క్లబ్ లో చేరిపోవడంతో సర్ప్రైజ్ అయింది కాలీవుడ్. కారణం కబాలీ తర్వాత వచ్చిన కాల, రోబో 2.0 పేట, దర్బార్, అన్నాయిత్తే అంటూ వచ్చిన సినిమా వచ్చినట్టు పోవడమే. ఇక ఒకప్పుడు రికార్డ్స్ కు కేరాఫ్ అయిన తలైవా ఇక షెడ్డుకెళ్లిపోవచ్చన్న టాక్ కూడా వినిపించింది. అయితే నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి ఐఆమ్ ఇన్ కాంపిటీషన్ అంటూ మరోసారి ప్రూవ్ చేశాడు రజనీ. అయితే ఈ సినిమాకు రజనీ ఎంత ప్లస్ అయ్యాడో అంతకు మించి శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి టాప్ స్టార్స్ ప్లస్ అయ్యారన్న టాక్ వినబడింది. అందుకే జైలర్ 2లో అంతకు మించి అంటూ ఇప్పటికే కనిపించిన హీరోలతో పాటు బాలయ్యను కూడా ఆన్ బోర్డ్ కి తెచ్చే ప్లాన్ చేశాడు నెల్సన్.
అయితే బిజీ షెడ్యూల్తో బాలయ్య మిస్ అవ్వడంతో బాలీవుడ్ సూపర్ స్టార్ను జైలర్ 2 భాగం చేసే పనిలో పడ్డాడట ఈ యంగ్ డైరెక్టర్. మరోవైపు కథ పిచ్చగా నచ్చడంతో పచ్చజెండా ఊపేశాడట కూడా. కథ ఎలా ఉన్నా ఖచ్చితంగా ఓకే చెప్పేవాడే అక్కడున్నది రజనీ కదా. మొత్తానికి కాలీవుడ్ను ఊరిస్తున్న 1000 కోట్ల క్లబ్ను టచ్ చేయాలని నెల్సన్ గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. చూడాలి ఈ జైలర్ అయినా ఆ బెంచ్ మార్కు గేట్స్ ఓపెన్ చేస్తాడో. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.